హలో గురు, ఇప్పుడే వార్ 2 సినిమా చూసి వచ్చాను. మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు. సూపర్ ఉంది గురు సినిమా, అసలు చెప్తున్నాను. ఈ సినిమా ఫైట్లు గానీ, యాక్టింగ్ గానీ, అసలు ఇద్దరు హీరోలని చూపించడం అసలు విధానంలో అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎన్టీఆర్ అన్న కూడా ఎక్కువ తక్కువ చేసి చూడలేదు. అసలు రితిక్ రోషన్ గారి బాడీ ఏంటి, ఆ పర్సనాలిటీ ఏంటి, అసలు పక్కన మన ఎన్టీఆర్ అని నిలిస్తే అసలు కొంచెం తక్కువ అనిపించింది నాకు. కూలీ అంటే కూలీ చూడలేదు, కానీ కూలీ అయితే అంటే వార్ 2 బెస్ట్ అనుకుంటాను నేను. వార్ 2 అయితే చాలా బాగుందన్న నేను చూసినంత వరకు అయితే. ఎలివేషన్స్ పడ్డాయి, చాలా పడ్డాయి ఎన్టీఆర్ గారికి, చాలా పడ్డాయి, చాలా బాగుంది. అసలు ఫైట్లు గానీ, డాన్స్ గానీ ఎక్కడ కూడా బోర్ లేదు. ఆ ఎఫెక్ట్స్, ఆ కళ్ళు, ఆ చూసే విధానము, అబ్బా అసలు ఇంకా గుర్తొస్తున్నాయి ఆ ఫైట్లు చూస్తుంటే. క్లైమాక్స్ చాలా బాగుంది. ట్విస్ట్ అంటే ఇద్దరు కలిసిపోవడం ఏంటంటే, ఈ సీన్ లో ఎన్టీఆర్ గారిని నెగిటివ్ అన్నాడు విలన్. అంటే స్పైల్ అంటే నెగిటివ్ గా చూపించారు కొంచెం, అంటే విలన్ టైప్ చూపించి తర్వాత క్లైమాక్స్ లో హీరో చూపించారు. అసలు ఇద్దరు సేమ్ ఉంది, ఈక్వల్, కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ ఏం లేదు, సేమ్. ఎందుకంటే అంటే రోల్ అంటే ఒకటి నేనే రఘు అని ఒక కాన్సెప్ట్, నేనే ఫేమస్ కావాలి, నేనే నెంబర్ కావాలని ఉంటుంది. ఇందులో ఏంటంటే ఈయన రితిక్ రోషన్ గారు ఇండియా ఫస్ట్ అంటే ఆర్మీ కోసం పనిచేసి మన ఇండియన్ కాపాడాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ అన్న, అంతే. ఓవరాల్ గా సినిమా ఎక్సలెంట్ అన్న. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అండ్ రితిక్ రోషన్ యాక్టింగ్ సూపర్. అసలు ఎక్కడ చెప్తున్నా డామినేషన్ చేయలేకపోయాడు, కానీ కొంచెం తక్కువ. అంటే సేమ్ చూపించారు, కానీ డామినేషన్ చేయాలంటే ఆ పర్సనాలిటీకి మనం చేయలేం కదా. పుష్ప 2 రికార్డులు బ్రేక్ అవుతాయి అని చెప్పలేను, కానీ పుష్ప 2 కంటే ఇదే బాగుంది నాకైతే. 100% చెప్తున్నా, 10,000 కోట్లు పక్కానా, 10,000 కోట్లు పక్కా సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది అనుకున్నాను. పార్ట్ 3 అనేది హింట్ ఇచ్చాడు, బట్ అది తీస్తారా తీయరా అనేది తెలియదు. బట్ క్లైమాక్స్ లో మనం ఆ ట్విస్ట్ అనేది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. తారక్ అన్న చెప్పినట్టు బొమ్మ అయితే అదిరిపోయింది, అండ్ ట్విస్ట్ కూడా అదే ఉన్నట్టుంది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి చెప్తున్నాం, తారక్ అన్నను తక్కువ చేశాడు, హృతిక్ అన్నను లేపాడు అన్నట్టు ఏం లేదు. ఇందులో ఎవ్వరు హీరోలు కాదు, ఎవ్వరు విలన్లు కాదు, ఇద్దరు పోటాపోటీగా నటించారు. మనకు ఇంతకు ముందు బ్రో చెప్పినట్టు ఒక వెంకటేష్ మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ సీక్వెన్సెస్ కానీ, ఎన్టీఆర్ ఇంట్రోకి ఒక సాంగ్ వస్తుంది, సైతాన్ బీజియం, అదైతే చాలా బాగుంది. అవి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది, సైతాన్ సాంగ్, అదైతే చాలా బాగుంది. అదే సాంగ్ ని క్లైమాక్స్ లో కూడా తీసుకొచ్చారు. అండ్ ఎండ్ క్రెడిట్స్ పడిన తర్వాత ఒక ట్విస్ట్ ఉంటది పార్ట్ 3 కి లీడ్ గా, అది ఎవరు మిస్ అవ్వద్దు, అది ఖచ్చితంగా చూసి వెళ్ళాలి. అంటే ఎండ్ క్రెడిట్స్ పడగానే చాలా మంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి, అలా ఎవరు వెళ్ళొద్దు. ఎండ్ క్రెడిట్స్ తర్వాతే పార్ట్ 3 కి లీడ్ ఉంది. ఓవరాల్ గా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. క్యామియో రోల్ ఉంది, బాబీ డియోల్ ఉంది. పార్ట్ 3 కి ఇంట్రడక్షన్ సీన్ గా చూపించారు. అది పార్ట్ 3 లో అంటే యాక్చువల్ గా ట్విస్ట్ రివీల్ చేయకూడదు. రితిక్ రోషన్ చెప్తాడు మనం కలిసి వర్క్ చేద్దాం అని చెప్తాడు. సో పార్ట్ 3 లో ఉంటాడని అనుకుంటున్నాను నేనైతే. బిఫోర్ కొంచెం మూవీలలో ఇది 100% వార్ 2 బెస్ట్. నీట్ గా ఉంది, నీట్ గా ఫైట్లు ఉన్నాయి, నీట్ గా ఉంది. ఈ సినిమా చెప్తున్నా, రితిక్ రోషన్ గారి బాడీకి మన ఎన్టీఆర్ అన్న బాడీకి సరిపోలేదు, తక్కువ అనిపించింది. ఆయన పక్కన నిల్చుంటే అసలు రితిక్ రోషన్ గారు చూడాలనిపించింది. ఆయన ఒకప్పుడు చూసిన క్రిష్ సినిమా చూసాం కదా, క్రిష్ చూసిన ఫీలింగ్ వచ్చింది సినిమా. తక్కువ ఏం లేదు, సేమ్ చూపించారు, ఎవరు తక్కువ చూపించలేదు. కానీ ఎన్టీఆర్ గారి బాడీ కొంచెం తక్కువ ఉంది, కానీ అతని బాడీకి, అతని కళ్ళకి, అతని పర్సనాలిటీకి తక్కువ అనిపించింది, హైట్ పర్సనాలిటీకి. కానీ చాలా మంది పొట్టిగా ఉంటారు, కొద్దిగా పొట్టిగా ఉన్నారు, అంటే కొంచెం హైట్ తక్కువ ఉన్నారు. ఆయన కింద సినిమా కూలీ చూడలేదన్న, చెప్పిన అవసరం లేదు, మా వాళ్ళు చెప్పారు. కూలీ ఫస్ట్ హాఫ్ అయితే బాలే అని చెప్పారు నాకు, సెకండ్ హాఫ్ అయితే అందరు ఉపేంద్ర అమెరికన్ వాళ్ళు వచ్చారని చెప్పారు. కానీ మన ఎవరి నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది చెప్పారు. ఇందాక పక్కన అడిగిన ఇంటర్వల్ టైమ్ లో అడతాం కదా, పక్కకి వెళ్ళి అక్కడ అడిగాను, కానీ బాగుందని చెప్పారు. కూలీ కూడా బాగుందన్నారు. కానీ ఆల్రెడీ మన రజనీకాంత్ గారికి ఆల్రెడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి, టికెట్ దొరకట్లేదు, ఆల్మోస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి. వాస్తవానికి నేను కూలీకి వెళ్దాం అనుకున్నా, కూలీ దొరకలేదు గురు నాకు.
టికెట్ హౌస్ఫుల్ అయిపోయింది. కానీ కూలీ మూవీ ఓన్లీ 1 స్క్రీన్ లో వేశారు తెలుగు. అన్ని ఏదో సీతమ్మ వాకిట్లో సినిమాలు చూపించినట్టు చూపించలేరు కదా. ద కంప్లీట్ ప్లాట్ ఇస్ బిహైండ్ ది యాక్షన్ సీక్వెన్సెస్. దానికైతే 200% మార్క్స్ ఇచ్చేయచ్చు. కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చండి. సో విజువల్స్ ఎలా ఉన్నాయి? మీరు అసలు మూవీలోని ఏం నోటీస్ చేశారు? ఇక్కడ డైరెక్టర్ కొన్ని హైలైట్ చేశారు. అంటే ఒకటండి, యాక్చువల్ గా ఏంటంటే ప్లాటింగ్ లో ఖచ్చితంగా చెప్పాలంటే తారకన్న అభిమానులు ప్రతి ఒక్కరు కూడా తారకన్న ఎలివేషన్ సీన్స్ కోసమే వస్తారు. సో దట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ లో కొంచెం తారకన్న ఎంట్రీ కొంచెం డిలే తో ఉండడం వల్ల అక్కడ ఎప్పుడు వస్తాడు అన్న ఎప్పుడు వస్తాడు అని చెప్పి ఎక్సైట్మెంట్ తోనే వెయిట్ చేసాము. అన్న వచ్చిన దగ్గర నుంచి మటుకు ఇంకా అందరూ స్లిమ్ అయిపోయాడండి. అసలు తారకన్న బాడీ అంత స్లిమ్ అయిపోయి ఒక్కసారిగా, అంటే మనం ఆర్ఆర్ లో చూసిన దానికన్నా ఇంకా స్లిమ్ అయిపోయారు. ఆ బాడీ గానీ చాలా అద్భుతంగా మెయింటైన్ చేశారు. అంటే దాంట్లో పోలికలేదండి. అంటే ఆ లుక్స్ పరంగా దాంట్లో ఇంకా ఫేస్ లో కొంచెం డల్ గా అనిపించారు కంట్రీలో. బట్ దీంట్లో మ్యాసివ్ లుక్ అసలు అదిరిపోయి ఫిదా అయిపోతారు ఆయన. చాలా బాగుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.